రాష్ట్ర రాజకీయాలకు వచ్చేద్దామన్నా. ఇప్పుడు నిన్న మొన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఏంది, సుంకిశాల గోడ కూలిగేత. దానికి ఇప్పుడున్న మా ఇరిగేషన్ మంత్రి మాట్లాడేది ఏంది, ఏదో గోడ కూలింది, పెద్ద నష్టమేం లేదు, అది కాంట్రాక్టర్ భరిస్తారని చెప్పేసి. ఇంత లైట్గా తీసుకున్న వాళ్ళు గతంలో ఇదే కాళేశ్వరం మీద చిన్న పర్యటన పట్టుకొని చాలా పెద్ద రాదంతం చేసిండ్రు, అసలు అయిపోయిందని అన్నారు, అదంతా అయిపోయింది. దానికి దీన్ని కంపేర్ చేస్తే అసలు అంటే ఏం జరుగుతుందన్న తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ విషయంలో? ఎలక్షన్ రాజకీయమే. ఆ టైం ఎలక్షన్ ఉన్నది, దాన్ని బ్లేమ్ చేసారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద. దానికి సంబంధించినటువంటి వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందిరు ఆ బ్లేమ్. ఇప్పుడు 12 లక్షల క్యూసెక్లు పోతున్నా అది కూల్తలేదుగా, ఊకనే కూలిపోవాలిగా పగులు పడితే ఇవన్నీ చేస్తే. మేడిగడ్డ ఉన్నది, బాగానే ఉన్నది. నీళ్లు మరి కాళేశ్వరం మొత్తం 1,00,000 కోట్లు పోయినాయి, 1,00,000 కోట్లు పోయినాయి అంటున్నటువంటి నేపథ్యంలో రోజు మల్లన్న సాగర్కు నీళ్ళు వేయడానికి వస్తున్నాయి, ఇప్పుడు ఎత్తిపోస్తుర్రు. అదేవిధంగా రంగనాయక సాగర్కు నీళ్ళు వేయడానికి వస్తున్నాయి, ఇవన్నీ కొండపోచమ్మకు నీళ్ళు వస్తున్నాయి. ఈ అబద్ధాలు చెప్పారు అనేది చాలా క్లారిటీ ప్రజలకు అర్థమైపోయింది. అదే సుంకిశాల విషయం ఎంత ఘోరం అంటే, ఒక రాష్ట్రంలో అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే తెలిసి కూడా తెలియనట్టు నటించడం, ప్రజలకు చెప్పకపోవడం, ఇది హిస్టరీలో లేదు. తెలిసి కూడా తెలియనట్టు ముఖ్యమంత్రి నటించి అసెంబ్లీ జరుగుతున్నటువంటి సమయంలో అది తెలుసు అది ఎంత పెద్ద ఇన్సిడెంట్ కాబట్టి ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పుంటారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేకపోతే హెచ్ఎండి మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు ఇక్కడ విషయం ఏంటంటే చెప్పుంటారు. అది ఆఖరికి సోషల్ మీడియాలో వార్త చూసిన తర్వాత మాకు తెలిసి అని చెప్పేసి ఇరిగేషన్ శాఖ మంత్రి అంటున్నారు కదా. అది ఇంకా ఘోరమైనటువంటి అమాయకత్వమా, మోసపూరితమా, లేకపోతే ముఖ్యమంత్రి అంటే ఇరిగేషన్ శాఖ మంత్రికి దాచిపెట్టి ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పుంటారు. అవును, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళు చెప్పుంటారు. మరి ముఖ్యమంత్రి ఈయనకు చెప్పలేదా? ఈయన అసలు ఈ మంత్రిని లెక్క చేయొద్దులే అనుకొని రాదా? ఎందుకంటే అది మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు చేసినటువంటిది, అది మున్సిపల్ శాఖ పరిధిలో ఉంటుంది కాబట్టి మున్సిపల్ శాఖకే మొత్తం సీఎంఏ ఉన్నాడు, సీఎంకి చెప్పేసారు, ఇరిగేషన్కు చెప్పలేదా? అది కూడా వాళ్ళ మధ్యలో సమన్వయ లోపం లేదా ఆధిపత్య పోరో ఇద్దరి మధ్యలో నడుస్తున్నటువంటి సమన్వయం లేకపోవడం నాకు ఇప్పుడే తెలిసిందని చెప్పడం. అంటే అక్కడ కనీసం ప్రోటోకాల్ పాటించలేదు. ఆ ప్రోటోకాల్ ప్రకారం పాటించక మొత్తం మొత్తం ప్రాజెక్టునే నిండా ముంచేటువంటి పరిస్థితి. ఎందుకు అది శాఖ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని ముఖ్యమంత్రి సమీక్ష చేయలేదా? అసలు ఒకవేళ నిజంగానే పాత గవర్నమెంట్లే ఉన్నప్పుడు లోపమే జరిగి ఉంటే అసెంబ్లీ జరుగుతున్నాడు మొత్తం ద్రవ్య వినిమయ బిల్ పక్క పెట్టైనా దీని మీదనే చర్చించేవాడు కదా. మొత్తం అవతల గవర్నమెంట్ బ్లేమ్ చేసేవాళ్ళు కదా, మేడిగడ్డని చేసినట్టు చేసేవాళ్ళు కదా. అంటే వీళ్ళతో ఆడనే ప్రైమసీ మన ప్రాథమికమైనటువంటి అంచనా, ప్రాథమికమైనటువంటి నిర్ధారణ ఏంది, ఉద్దేశపూర్వకంగా ప్రజలకు చెప్పలేదు. అది వాళ్ళ తప్పిదం జరిగింది చేపట్టి, లేకపోతే అసెంబ్లీలో రచ్చ చేసి వేరే వాళ్ళ మీద వేసేవాళ్ళు కదా. అది ఆడ క్లియర్గా అర్థమైపోతున్నటువంటి అంశం.